నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ కబ్జాలు సహించం వార్నింగ్ ఇచ్చిన హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవు. ఎన్సాన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నే. అధికారంలోకి రాగానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కేటీఆర్ హామీ. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మహానగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు చేపడుతున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున 30-31 డివిజన్ పరిధిలలో 103 లక్షలతో సైడ్ డ్రైనేజీ అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్ణీత గడువులోగా పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టేలా చూడాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాయంపేట డివిజన్ గ్రామీణ వాతావరణం నుంచి పట్టణ వాతావరణం దిశగా అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో ప్రజలను మోసం, ఎన్నో భూములను కబ్జా చేసి ఇంకా సరిపోలేదని ఇప్పుడు తప్పుడు ప్రచారాలతో దేవుడి పేరుతో భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినా మీరు నాపై మాట్లాడడం సిగ్గుచేటు. గడిచిన 2.5 ఏళ్లలో ఎక్కడైనా భూములు కబ్జాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దేవుడి పేరుతో నువ్వు చేసిన మోసం అన్ని కూడా వీడియో ఆధారాలతో ఉన్నాయని, ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి తీసుకువచ్చి పురాతన విగ్రహం అనడం ఎందుకని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నీకు పురాతన విగ్రహాలు దొరికితే పురావస్తు శాఖ అధికారులు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా అడ్డుపడుతున్నావు. నీ హయాంలో షాయంపేటలో జరిగిన కబ్జాలన్నీ ప్రజలకు తెలుసు. నేను 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా పర్వాలేదు, కానీ నా హయాంలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే క్షమించనన్నారు. ప్రజల నుంచి మాట రాకుండా మచ్చలేని పరిపాలన అందివ్వడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాజకీయంగా పరిపాలన పరమైన విమర్శలు చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మీరు మారుతారని ఆశిస్తూ ఇన్ని రోజులు ఓపిక పట్టామని అన్నారు. ఇలాంటి భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం మరియు వ్యక్తిగత భూములను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. కేఆర్ఆర్ కాలనీ డ్రైనేజ్ మరియు రోడ్డుని సుమారు 60 లక్షల రూపాయల నిధి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. మరి నిజంగా కూడా షాయంపేటను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వాడకు పోయినా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇదివరకు పట్టణ వాతావరణం ఉన్నటువంటి దానిని ఇలా పట్టణంలో ఉన్నట్టు తీర్చిదిద్దడం నిజంగా మాకు మా హయాంలో జరిగింది చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఇక్కడ కొందరు ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి, ఇంకో అవులా ఉన్నాడు ఒకడు, వాడికి ఇంకా సరిపోలేదట, తిన్న కాడికి, కబ్జాలు పెట్టిన కాడికి, ప్రజలను మోసం చేసిన కాడికి, వాడు వాని తమ్ముడు వాని కుటుంబ సభ్యులు అందరు దోసుకు సరిగ్గా వాని ఇంట్లోకి చేసుకోలేకపోతేనే వాని అన్న కొడుకు వెళ్ళిపోయాడు ఇళ్ళకి. నీ సొంత వదినను ఓడగొచ్చే చరిత్ర నీది. నీ బతుకుని చరిత్ర ఎవరు తెలియదని చెప్పి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకా ఎంత దోసుక తిందామని ప్రజల మీద పడి నోటికి అవులాగాడు ఈవులాగాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ విజువల్స్ అన్ని చూపిస్తాను మీకు. వీడియో క్లిప్పింగ్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజెస్ వచ్చినాయి. వెనుకట దొరికిందట, దాన్ని ఇరగగొట్టిందట. నీకు దొరికితే పురాతన శాఖకి ఉపజెప్పాలి కదా. నువ్వు 2-3 సార్లు శాసనసభ్యులను కాంటాక్ట్ చేస్తున్నావు, గెలిచినావు కదా. సోయి లేదు నీకు. రాజస్థాన్కి వెళ్ళి తెచ్చి ఆడబెట్టి దాన్ని వాళ్ళ పేరు మీద పెట్టి మళ్ళీ ల్యాండ్ గ్రాబ్ చేస్తాను. ఆ జాగా కూడా గవర్నమెంట్ జాగాని. అక్కడ పోతావు భద్రకాళి అమ్మవారి గుడికాడ, అక్కడ ఆపుతానంటావు వాళ్ళని ఎగేసి. ఇక్కడికి వస్తావు, ఇక్కడ ఇది చేస్తుంటావు. నీ ఆఫీసుని 200 కోట్ల రూపాయల ఆఫీసుని కబ్జా పెడతావు, అట్లా ఆఫీస్ అని పెట్టి. సిగ్గు స్థిరం లజ్జ లేకుండా అసలు నీ హాయంలో షాయంపేట జరిగిన కబ్జాలు ఎక్కడైనా జరిగినాయా? షాయంపేట వాసులకు తెలియదా నీవు ఏది, నీ బతికింది అనేది? బిడ్డ మీ అందరినీ చెప్తున్నా నేను, ఈ కబ్జాల సిస్టమ్ దుకాణాలు బంద్ చేయకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పి తిప్పిస్తాం మిమ్మల్ని. నేనేం పర్మనెంట్ ఎమ్మెల్యే ఉండటానికి రాలేడా, 5 ఏళ్ళు ఉన్నా పర్వాలే, కానీ ఎక్కడ మాట పడకుండా మచ్చ లేకుండా పోవాలనుకుంటాను నేను. నీ తిరిగా ఎన్ని కోట్లు ఉంటే లాభం, ఎన్ని సంపాదిస్తే లాభం నీ బతుకు. నువ్వు దొంగ అంటారు, ల్యాండ్ గ్రాబర్ అంటారు నిన్ను.
కబ్జా కోడ్ ఇదే దుకాణంగా నీకైతే బ్రోకర్ యూజర్ కూడా వ్యవహరిస్తాను. ఇప్పుడు పద్ధతి మార్చుకో. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి మనం నమ్మినందుకు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఎన్సాన్పల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన హరీష్ రావుకి పలువురు రైతులు తమ సమస్యలను వివరించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, తూకాల్లో ఆలస్యం అవుతోందని, బిల్లుల చెల్లింపులు కూడా సమయానికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరగా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతుల సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. యాక్సిడెంట్ అయితే మన పిల్లలే ఉంటారు. జిమ్మేదారు ఎవరు లేరా? ఇక మీరే చూస్తారు. ఇప్పుడు ఎన్ని కిలోలు చొక్కుతారు? మళ్ళీ ఇయ్యాల నుంచి ఏందో 42, 43 అంటారట కదా. ఇప్పుడు ఎన్ని లారీలు పోయినాయి ఇప్పటికి? ఇంకెన్ని లారీల మాలు ఉంది? 10 ఉంది. మరి ఎప్పుడు పోతే ఎందుకు లేట్ అవుతుంది? మరి పట్టినాక ఎందుకు ఆపుతురే? పట్టి సుత్తికి ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్. సారు సిసి రోడ్ కన్నా కాదు. హైదరాబాద్ నగర ప్రజలకు 24 గంటల నిరంతర తాగునీటి సరఫరా అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో ప్రజలకు రోజంతా నిరంతర తాగునీటి సరఫరా చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. నగర విస్తరణకు అనుగుణంగా తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించిన అనుభవంతో హైదరాబాద్ నగరానికి ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, నగరాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పీజీ విద్యార్థి డాక్టర్ శివశంకర్ పై ఓ రోగి బంధువు దాడి చేశాడని ఆరోపిస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు విధుల్లో ఉన్న వైద్యులపై దాడులు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యంగా అత్యవసర విభాగాలు, వార్డులు మరియు ఐసీయూ ప్రాంతాల్లో అదనపు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సేవలందిస్తున్న సమయంలో వారిపై దాడులు జరగడం బాధాకరమని జూనియర్ డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల భద్రతా విషయంలో ప్రభుత్వం మరియు ఆసుపత్రి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కానాపురం మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో కానాపురం ఎస్ఐ జి రామ్మోహన్ సూచనల మేరకు గ్రామంలోని ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఇంటి తలుపులు సరిగా వేసుకోవడం, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు, బంగారు ఆభరణాలు మరియు నగదు భద్రంగా ఉంచుకోవడం వంటి సూచనలు చేశారు. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, పొరుగు వారితో పరస్పర సమాచారాన్ని పంచుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని వివరించారు. సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ గ్రామ భద్రత కోసం ప్రజలు పోలీసులతో సమన్వయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఎస్ఐ జి రామ్మోహన్ సూచనల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ పోలీస్ శాఖతో కలిసి గ్రామ భద్రతకు సహకరిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాస్పోర్ట్ మరియు ఉద్యోగ వెరిఫికేషన్ పేరుతో దరఖాస్తుదారుల నుంచి డబ్బులు, మద్యం బాటిళ్లు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్బీ కానిస్టేబుల్ సురేష్ కి సంబంధించిన ఆడియో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆడియోలో వెరిఫికేషన్ ప్రక్రియ కోసం డబ్బులతో పాటు మందు బాటిల్ కూడా తీసుకురావాలని కానిస్టేబుల్ సురేష్ స్పష్టంగా చెప్పినట్లు వినిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా పలువురు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సేవలను అందించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుల్ సురేష్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు, ముఖ్యంగా డీఐజీ కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు అందించినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ ను ఇప్పటికీ స్పెషల్ బ్రాంచ్ లోనే కొనసాగించడం పట్ల ప్రజలు మరియు సామాజిక వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జయశంకర్ జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా 4వ రోజు రాత్రి త్రివేణి సంగమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. దేశీయ సాంప్రదాయ కళలకు ప్రతీకలైన వివిధ నృత్య, సంగీత ప్రదర్శనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ కళాకారుల నృత్యాలు ప్రదర్శించగా పుష్కరాలకు విచ్చేసిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆస్వాదించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని కూడా అందించాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన ఈ కార్యక్రమాలు పుష్కరాల సందడిని మరింత పెంచాయి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధికారులు కార్యక్రమాల నిర్వహణలో విశేష శ్రద్ధ చూపించారు. పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత గాఢం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయుర్యశోధననుతాభయ ముక్తికామః నిశేష జాడ్యాపః. అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు సమ్మయ్యకు ప్రతిష్టాత్మక హరితమిత్ర అంతర్జాతీయ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా అమెరికాకు చెందిన లూయిస్ యూనివర్సిటీ ఈ అవార్డుని ప్రదానం చేసింది. గత కొన్నేళ్లుగా సమ్మయ్య స్వంత ఖర్చులతో నెక్కొండ మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 58,000కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ ప్రజల్లో పచ్చదనంపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలు, రహదారులు, పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో మొక్కలు నాటుతూ పచ్చని వాతావరణ నిర్మాణానికి తన వంతు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కృషిని గుర్తించిన లూసియానా యూనివర్సిటీ ప్రతినిధులు పూణేలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సమ్మయ్యకు హరితమిత్ర అంతర్జాతీయ అవార్డుని అందజేశారు. అవార్డు అందుకోవడం పట్ల సమ్మయ్య ఆనందం వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భవిష్యత్
భవిష్యత్తులో మరింతగా మొక్కలు నాటి పచ్చదనాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమ్మయ్య సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపుకై స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. జనగామ జిల్లాలో రైతు ఆవేదన అగ్నికీలలుగా మారింది. స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ఓ రైతు నిరసనగా తన వడ్లను తగలబెట్టాడు. చెట్టిరెడ్డి నరసింహారెడ్డి అనే రైతు ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా అధికారులు, నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొనుగోలు ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని పలుమార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరికి నిరసనగా వడ్లకు నిప్పంటించాడు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుల చేతివాటంతో విసుగు చెందినట్లు రైతు ఆరోపించాడు. డబ్బులు ఇచ్చినా వారికి మాత్రం టోకెన్లు ఇస్తున్నారని, మిగతా రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర రైతులు కూడా కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టాలని, రైతులకు న్యాయం చేయాలని నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. నేను ఇవాళ మంట మీద నేను అయినా ఇయ్యాడ కూడా వస్తాక కూడా ఊపుకున్నా. నేను గవర్నమెంట్ సొమ్మేనా, నేను నాకు ఎంత బాధ ఉండాలి. నేను ఈ కొత్త కాంచెలు పెట్టుకొని అటు పెట్టినా అయిపోయింది. అటు పెట్టినా పంట రాదు కదా. నాకు ఇవాళ ఏది నా పరిస్థితి ఏది లేదు, నాకు ఏది లేదు. నా మొట్టనైనా ఒకటి పోయినా లేదురా. నేను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ కబ్జాలు సహించం, వార్నింగ్ ఇచ్చిన హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవు, ఎన్సాన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నే, అధికారంలోకి రాగానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కేటీఆర్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.